నేను ఇప్పటి వరకు చాలా గ్రామాలు తిరిగా, చూసా, ఎంతో కొంత నేర్చుకున్నా. ఈ రోజు నేను చేరబోయే చోటు ఒక డ్రీమ్ డెస్టినేషన్ లా ఉంటుంది. ఒక గ్రామం ఇలా కూడా ఉంటుందా? ఆ గ్రామం ఇక్కడ ఉండే ప్రజలకు స్వర్గం లాంటిది. ఇక్కడ ఉండే ప్రజలు ప్రపంచానికి దూరంగా బ్రతికేస్తుంటారు. స్పిటి వ్యాలీ ఎంటర్ అవ్వక ముందు వచ్చే ఈ గ్రామం చేరుకునే ముందు మేము ఇంకో బ్యూటిఫుల్ అడ్వెంచరస్ రోడ్లోకి ఎంటర్ అయ్యాం. ఈ ప్రాంతాన్ని కబ్ అని పిలుస్తారు. సట్లజ్ నది ఇంకా స్పిటి నది, రెండు నదులు ఒక్కచోట కలిసే సంగం పాయింట్. ఇరువైపులా ఉండే భారీ పర్వతాలు, మధ్య మధ్యలో వంకర వంకరగా ఉండే రోడ్లు. ఒక్కసారి ఈ మార్గంలో ప్రయాణిస్తే మనిషి జీవితం గురించి కొత్తగా ఆలోచించుకుంటాడు. ఇంకలా ఎన్నో కొత్త ప్రాంతాలు చూసుకుంటూ చేరుకున్నాము కిన్నార్ డిస్టిక్లోనే హైయెస్ట్ విలేజ్కి. హిమాలయాల హృదయంలో మరుగున పడిన ఒక స్వర్గధామం, అదే నాకో గ్రామం. ఈ విలేజ్ చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఉండే ప్రతి చోటు ఒక్కో రకమైన సినిక్ బ్యూటీ. ఈ గ్రామానికి ఇంకో ప్రత్యేకత ఉంది. ఇవి చూస్తుంటే నమ్మలేరు, అవే మట్టితో నిర్మించిన ఇల్లులు. శీతాకాలంలో మైనస్ టెంపరేచర్లలోనూ వాటిలో వెచ్చదనాన్ని నిలుపుకునేలా, వేసవిలో చల్లగా ఉంచేలా డిజైన్ చేశారు. వీటి వెనుక జనరేషన్లుగా కూడిన విజ్ఞానమే దాగుంది. ఈ గ్రామం నుండి మనకు హిమాచల్లోని ఎత్తైన శిఖరాన్ని చూడవచ్చు. ఆ పర్వతం పేరే రియోపుర్గిల్. అలా రియోపుర్గిల్ని చూస్తూ ఈ నాకో గ్రామానికి ఎంతో పవిత్రమైన నాకో లేక్ దగ్గరికి వెళ్ళాం. నిజం చెప్పాలంటే ఇది ఆకాశానికి ఒక మిర్రర్ లాంటిది. ఒక ఎడారిలా డ్రైగా కనిపించే ఈ గ్రామంలో ఇలాంటి లేక్ ఉండడం ఎంతైనా స్పెషల్ అండ్ యూనిక్ అనే చెప్పుకోవచ్చు. అందుకే ఈ గ్రామంలోని ప్రజలకు ఇది ఎంతో పవిత్రమైన సరస్సు. నాకో లేక్ నుండి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే ఈ గ్రామంలోని ఒక హైయెస్ట్ పాయింట్కి చేరుకుంటాము. ఇక్కడ ఒక బుద్ధిస్ట్ టెంపుల్ని కూడా నిర్మించారు. ఇక్కడి ప్రజలు ఈ ఆలయమే ఆ గ్రామాన్ని రక్షిస్తుందని నమ్ముతారు. ఎందుకంటే మీరు ఇక్కడ నుండి పూర్తి నాకో గ్రామాన్ని చూడొచ్చు. ఈ ప్రేయర్ మనీ చుట్టూ పర్యటిస్తూ ప్రతి అడుగులో నేను ఒక ప్రత్యేకమైన స్పిరిచువల్ అనుభూతిని పొందాను. ఇలాంటి స్పిరిచువల్ ఎసెన్స్ ఉన్న ప్రదేశాలు మన దేశంలో ఉండడం ఎంతైనా గర్వకారణం. ఈ ఫుల్ వీడియో చూడాలనుకుంటే మీరు నా జగదీష్ జానీ ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. లింక్ నా బయోలో ప్రొవైడ్ చేశాను, వెళ్ళి చూడండి. మరెన్నో అద్భుతమైన రీల్స్ కోసం నన్ను ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.